తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ శాసనమండలికి వేర్వేరు కార్యదర్శులు నియమించింది. శాసనసభ కార్యదర్శిగా ఆర్ తిరుపతి నియమితులు కాగా శాసనమండలికి వి నరసింహాచార్యులు కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ఎగువ దిగువ సభలకు విడివిడిగా కార్యదర్శుల నియామకం సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర శాసనసభకు సెక్రటరీగా కొనసాగుతున్న డాక్టర్ వి నరసింహాచార్యులను మండలికి నియమించారు. రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఆర్ తిరుపతి ఇకపై శాసనసభ కార్యదర్శిగా సేవలందిస్తారని ప్రభుత్వం తెలిపింది. ఇక అసెంబ్లీ శాసనమండలికి వేరువేరుగా కార్యదర్శులు నియమించింది ప్రభుత్వం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అజీం. ఇంకా ఏమని పేర్కొంది గెజిట్లో? గుడ్ మార్నింగ్ సతీష్. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ తెలంగాణ మండలికి కొత్త సెక్రటరీని ఏర్పాటు చేసింది. ఎలాగైతే పార్లమెంటు తరహాలు అంటే పార్లమెంట్ లో ఉభయ సభలకు అటు రాజ్యసభకు కావచ్చు అలాగే ఎంపీలకు కావచ్చు అయితే విడివిడిగా కార్యదర్శులు ఉంటారు. సో అలాగే ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టింది. ఎవరి బాధ్యతలు వారికే ఉండే విధంగా ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలిసింది. సో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ శాసనమండలికి వేరువేరుగా కార్యదర్శులు నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గతంలో న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి రెడ్ల తిరుపతిని అసెంబ్లీ సెక్రటరీగా నియమించింది సర్కార్. అలాగే ఇప్పటి వరకు అసెంబ్లీ సెక్రటరీగా కొనసాగుతున్నటువంటి నరసింహాచార్యులు ఎవరైతే ఉన్నారో నరసింహాచార్యులు ఇప్పటికే ఏదైతే శాసన మండలి సెక్రటరీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే పరిపాలన పరంగా అక్కడ తీసుకున్న నిర్ణయాల పరంగా రెండు సభలకు కావచ్చు, శాసన సభకు కావచ్చు శాసన మండలికి కావచ్చు ఇద్దరు వేరువేరుగా ఉంటే ఆ సభలను వారు పూర్తి స్థాయిలో కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. సో పని సులువుగా అవుతుంది అనే ఉద్దేశంతో శాసన మండలి చైర్మన్ కూడా ఏదైతే శాసన మండలి సెక్రటరీగా అటు నరసింహాచార్యులు ఏదైతే కొనసాగుతారో అలాగే ఏదైతే శాసన సభ అంటే స్పీకర్ తరఫు నుంచి ఏదైతే శాసన సభ నుంచి ఏదైతే రెడ్ల తిరుపతి నియమిస్తూ కూడా ఈ ఉభయ సభల్లో కూడా ఇలాంటి విధానం ఉంది. సో ఇలాంటి విధానం ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి శాసన మండలికి అక్కడ ఉన్నటువంటి రాజ్యసభకు కావచ్చు పార్లమెంట్ కావచ్చు రెండు విధానాలకు ఆ నిర్ణయాలు వారు స్వేచ్ఛగా పూర్తిగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో అటు ఇటు తిరిగేటువంటి అవసరం ఉండదు. సో ఈ నేపథ్యంలో అలా లేకుండా సింగిల్ గానే ఎవరి బాధ్యతలు వారు చేపట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం చేసింది. గత కొన్ని రోజులు కూడా దీనిపైన కసరత్తు చేసింది. సో కసరత్తు చేసిన నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. సో అతి త్వరలో కూడా శాసనసభ సమావేశాలు ఉండనున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం దానికంటే ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ.